హాయ్ అండి అందరికీ ఇవాళ జొన్న రొట్టెలు ఎలా చేయాలో చూపిస్తానండి. చూడండి, ముందుగా ఒక బౌల్లో కొన్ని వాటర్ వేసుకొని బాగా మరగనివ్వండి. అలాగే ఇంకొక బౌల్లో జొన్న పిండి వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోండి. వేడి నీళ్ళు పోసుకోవాలండి, చల్లగా అయిపోతే రొట్టెలు విరిగిపోతాయి. చూసారా, ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా ఉండలు ఉండలుగా రావాలి పిండి. ఇలా వస్తే రొట్టె నీట్గా వస్తుందండి, విరిగిపోకుండా. అలాగే మిగిలిపోయిన వాటర్లో ఇంకొన్ని కూల్ వాటర్ యాడ్ చేసుకొని ఒక క్లాత్ వేసుకొని పక్కన పెట్టేసుకోండి వాటర్ని. అలాగే ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. ఎంత బాగా కలిపితే రొట్టెలు అంత బాగా వస్తాయండి, లేదంటే విరిగిపోతాయి. చూసారా, ఇలా బాగా కలుపుకోవాలండి. 2 minutes ఇలా కలుపుకోవాలండి. బాగా మెత్తగా వస్తాయి రొట్టెలన్నీ, రొట్టె విరగకుండా వస్తుందండి. చూసారా, ఇలా ఉండగట్టుకోవాలి బాగా. ఇప్పుడు అలాగే కొంచెం పిండి వేసుకొని కింద ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి పిండిని. కింద పిండి వేసుకొని ఇప్పుడు రొట్టెని కొట్టుకోవాలండి. ఇలాగా నీట్గా తడితేనే బాగా వస్తుందండి, లేదంటే రొట్టె విరిగిపోతుంది. స్లోగా తట్టుకోండి. చూసారా ఎంత బాగా వస్తుందో రొట్టె. ఇలా నిదానంగా తట్టుకుంటూ ఉండాలండి. ఇప్పుడు పెన్నం పైన వేసుకొని బాగా కాలనివ్వండి రెండు పక్కల. చూసారా, ఇలా పొంగుతుంది. చూసారా రొట్టె బాగా. ఇందాక వాటర్ యాడ్ చేసుకున్నాం కదండి, ఆ వాటర్ తోట క్లాత్ తీసుకొని ఒకవైపే తడుపుకోవాలండి. రొట్టె మాత్రం రెండు పక్కల అవసరం లేదు. చూసారా, తడుపుకున్న తర్వాత తిప్పేసుకొని బాగా కాలనివ్వండి. ఇంతేనండి రొట్టె. చికెన్ ఫ్రైకి కానీ చేపల పులుసుకి కానీ చాలా బాగుంటుంది.